శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ విషయమంతా శ్రీ నీలంరాజు వెంకటశేష గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. ఆదిశంకర భగవత్పాదులు 3వ ఏటనే దేశ భాషలను అభ్యసించారు. 5వ ఏట సంస్కృతం చక్కగా నేర్చుకున్నారు. ఉపనయనం అయిన తరువాత 8వ ఏడు ముగిసేలోగా వేదశాస్త్రాలను పూర్తి చేశారు. భగవత్పాదుల జీవిత చరిత్రలలో వ్రాయబడిన ఈ వాక్యాలను చదివినప్పుడు మానవ మాత్రులకి ఇది సాధ్యమా అని శంకించేవారుండవచ్చు. కానీ శ్రీ శంకరులు అవతరించిన 2000 సంవత్సరాల తరువాత అదే సంప్రదాయానికి చెంది అదే కామకోటి పీఠం అధిష్ఠించిన ఒక మహాపురుషుడు సాక్షాత్తు పుంభవ సరస్వతిగా మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆదిశంకర భగవత్పాదుల గురించి ప్రాచీన పండితులు చెప్పిన మాటలను అతిశయోక్తులుగా పరిగణించవలసిన పని లేదు. అవతారమూర్తులను, కారణజన్ములను, అన్ని విద్యలు, అన్ని కళలు వాటంతటవే వచ్చి ఆశ్రయిస్తాయి. అక్కడ గురు శుశ్రూష నామ మాత్రమే. శ్రీకృష్ణ భగవానుడు మహర్షి సాందీపుని వద్ద శిష్యుడిగా చేరి 64 రోజుల్లో వేదాంగాలను అస్త్ర విద్యతో సహా అన్ని విద్యలను అభ్యసించాడని శ్రీమద్భాగవతంలో చెప్పబడుతున్నది. లోకంలో సర్వసాధారణంగా మనం చూసే గురు శిష్య సాంప్రదాయం కామకోటి పీఠం 68వ ఆచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలో కింద మీదైంది. కంచి స్వామికి ఒకప్పుడు విద్యాగురువులైన మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కృష్ణశాస్త్రి గారు స్వామితో ఇలా అన్నారు: స్వామి, నిమిత్త మాత్రంగా మేము శిష్యులుగా పాటించిన యథార్థంగా మీరే మా గురువులు, మేమే మీకు శిష్యులం అని అన్నారు. 1907లో స్వామివారు పీఠాధిపత్యం వహించిన పిమ్మట కావేరీ నది ఉత్తర తీరాన మహేంద్రమంగళంలో ప్రత్యేకంగా ఒక పర్ణశాల నిర్మించుకొని 1911 మొదలు 1914 వరకు 4 సంవత్సరాలు తదేక దీక్షతో విద్యాభ్యాసం చేశారు. ఆయా శాస్త్రాలలో నిష్ణాతులైన పండితుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంస, వేదాంతాలను నేర్చుకున్నారు. బాల్యంలో ఆంగ్ల పాఠశాలలో చదివిన ఇంగ్లీష్తో పాటు ఫ్రెంచ్ కూడా అభ్యాసం చేశారు. మరాఠీ చదివారు. తమిళ వ్యాకరణం, తేవారం, తిరువాచికం, పెరియ పురాణం, తిరుక్కురల్ మొదలైన గ్రంథాలు పఠించారు. తమిళ భాషలోని కావ్య ప్రబంధాలను కడముట్ట చూశారు. గానకలకు సంబంధించిన శాస్త్ర అంశాలను తెలుసుకున్నారు. ఛాయాగ్రహణ అంటే ఫోటోగ్రఫీ రహస్యాలను కూడా గ్రహించారు. గణితం, జ్యోతిషం, ఖగోళ శాస్త్రాదుల మర్మాలను అవగాహన చేసుకున్నారు. ప్రాచీన శాసన పరిశోధనలో, స్థల పురాణ సమస్యల పరిష్కరణలో ప్రావీణ్యం గడించారు. చరిత్రకు సంబంధించిన శాసన పరిశోధనలో మాకేవైనా సందేహాలు కలిగినప్పుడు కామకోటి స్వామివారి సహాయంతో మేము మా సందేహ నివారణ చేసుకుంటాము అని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు ఉన్నతాధికారి శ్రీ టిఎన్ రామచంద్రన్ ఒక సభలో చెప్పగా నేను విన్నాను. నేటికి సైతం శాసన పరిశోధనలు చేసే పండితులు అనేకులు ఆయా సమస్యల గురించి స్వామిని సంప్రదిస్తూ ఉంటారు. పరమాచార్య స్వామి వారికి 17 దేశ విదేశ భాషలు తెలుసు. ఇన్ని విద్యల్లో, ఇన్ని కళల్లో, ఇన్ని భాషలలో అపారమైన ఇంత జ్ఞానాన్ని ఎలా సాధించగలిగారన్నది విద్యార్థికులను, భాషావేత్తలకు అంతుబట్టని విషయం. ఈ విధంగా శిల్పమేమి, ఆగమమేమి, మంత్రమేమి, భాషా పరిశోధనమేమి అన్నిటా సర్వతోముఖమైన స్వామి పాండిత్య ప్రతిభలను గురించి ఆయా విద్యలలో, కళల్లో ఆరితేరిన ప్రావీణుల వాగ్రూపంగా, వ్రాతమూలంగా ఆశ్చర్యం వెలుబుచ్చడం నేనెరుగుదును. అమేయము, విశ్వతోముఖము అయిన ఆ విజ్ఞాన భాండారమంతా ఒక్క వ్యక్తిలో ఇలా కేంద్రీకృతం అవ్వడం అనితర సాధ్యం. అలౌకికమైన వరప్రసాదమే తప్ప ఎంతటి వారికైనా కేవలం స్వయం కృషితో సాధ్యం కాది అసాధారణ సర్వంకష ప్రతిభ. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపా. చివరికొక మాట. సాక్షాత్తు పరమశివుని అవతారమైన ఆదిశంకరులు అనేక శతాబ్దుల కిందట కంచి కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠంగా లోకానికి చాటి ఆ పీఠాన్ని అధిష్ఠించారు. మరలా ఈ శతాబ్దిలో
అదే పరంపరకు చెందిన 68వ ఆచార్య పురుషుడు ఆదిశంకరుల అపరావతారంగా సమస్త విజ్ఞ ప్రపంచంచే ప్రస్తుతించబడుతూ ఉన్న శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్రులు సర్వజ్ఞపీఠమనే మాటను సార్థకం చేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.